హలో అండి, తిరు ఫుడీస్. ఈరోజు మనం చింత చిగురు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను కుక్కర్ గిన్నె తీసుకొని 2 కప్పుల కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ విధంగా నేనైతే 3 టైమ్స్ కడుక్కుంటున్నాను. ఈ విధంగా కడుక్కున్న తర్వాత ఈ లోటాడు ఎసరు తీసుకున్నానండి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, చింత చిగురు ఈ గిన్నెలో తీసుకుంటున్నాను. చింత చిగురు కూడా శుభ్రం చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు 3 తీసుకున్నాను. టమాటాలు 2. చింత చిగురు కడుక్కున్నానండి శుభ్రంగా. ఈ విధంగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని మూత పెట్టుకొని నేనైతే 4 విజిల్స్ రానిచ్చానండి. పొయ్యి వెలిగించుకొని విజిల్ పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత తీసుకోవాలి. ఈ విధంగా ఉడికింది. మనం పప్పు ఈ విధంగా ఎనుపుకుందాము. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. 1/2 స్పూన్ పసుపు, సాల్ట్ అండి 2 స్పూన్స్ వేసుకున్నానండి. కారం స్పూన్ వేసుకున్నాను. ఈ విధంగా వేపుకుందామండి అంతా కలిసేలాగా. తాలింపుకి ఒక కళాయి తీసుకొని పొయ్యి వెలిగించుకున్నానండి. ఆయిల్ వేసుకుందాం. నేను 2 గరిటెల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, ఎల్లిపాయలండి, ఎల్లిపాయ రెబ్బలు, ఇవి వేగిన తర్వాత ఆవాల స్పూను, జీలకర్ర 2 స్పూన్స్, ఈ విధంగా వేయించుకొని కరివేపాకు రెబ్బలండి తుంపుకొని వేసుకుంటున్నాను. మెయిన్ వచ్చేసి ఇంగువ అండి. ఇంగువ లేకపోతే పప్పు అస్సలు టేస్టే ఉండదండి. పప్పు కింద వెలిగించుకొని నేను తాలింపు వేసుకున్నానండి. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. చింత చిగురు పప్పు ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరు. ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మన ఛానల్.